హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ కార్తీక మాసంలో 30 రోజులు కూడా 30 పురాణాల కథలు వింటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మనకి, మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పటివరకు మన ఛానల్లో 7 అధ్యాయాల కథలైతే తెలియజేస్తున్నాము. ఎవరికైనా వినాలి, తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉంటే కానీ మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. కథలు విని ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణంలో 8వ అధ్యాయం హరినామ స్మరణ ధన్యోపాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. వశిష్ఠుడు చెప్పిన దానిని విన్న జనక మహారాజు నదీ స్నానం, దీపదానం వంటి చిన్న చిన్న పనుల వల్లే మోక్షం లభిస్తుందని చెప్పడంపై ఆశ్చర్యపడ్డాడు. అలాగే పెద్ద పాపాలు చేసిన వారు కూడా కేవలం హరినామాన్ని స్మరించడం వల్ల మోక్షం పొందడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్న వేశాడట. వశిష్ఠుడు జనక మహారాజా, ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను విను. ధర్మం 3 రకాలుగా ఉంటుందని చెప్పాడు. అవి సాత్విక, రాజస, తామస. సాత్విక ధర్మం అంటే నిస్వార్థంగా చేసే ధర్మం. రాజస ధర్మం అంటే ఫలాపేక్షతో చేసే ధర్మం. తామస ధర్మం అంటే అహంకారంతో చేసే ధర్మం. సాత్విక ధర్మం చేస్తే మోక్షం లభిస్తుంది. అయితే హరినామాన్ని స్మరించడం అనేది అత్యంత శక్తివంతమైన ధర్మం. ఎంత పెద్ద పాపం చేసిన వారైనా హరినామాన్ని స్మరించడం ద్వారా మోక్షం పొందవచ్చు. దీనికి ఉదాహరణ చెబుతాను విను. ఆజామిషుని కథను చెప్పాడు. ఆజామిషుడు చాలా పాపాలు చేసిన వ్యక్తి. కానీ చనిపోయే సమయంలో అతను నారాయణ అని స్మరించడం వల్ల విష్ణుమూర్తి అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లాడట. ఇది హరినామ స్మరణ శక్తిని చూపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న ధర్మాలు చేయడం వల్ల కూడా మోక్షం లభిస్తుంది. అయితే హరినామ స్మరణ అనేది అత్యంత శక్తివంతమైన ధర్మం. ఎంత పెద్ద పాపం చేసిన వారైనా హరినామాన్ని స్మరించడం ద్వారా మోక్షం పొందవచ్చు అని వశిష్ఠుడు వివరించాడట. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మనునియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మములు చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాదగులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుండురు కదా. మరియు తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినను నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు మహాపాపములు చేయువారు ఇంట తెలియక మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించి వంటివి. కావున దీని యొక్క మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరారట. అందుకు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుక అయినదే. నేను వేదాంగములకు కూడా పఠించి తిని, వాటిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు. అన్ని ధర్మములు 3 రకాలు. సాత్విక అనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమను గుణము జనించి ఫలము అంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నోనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం
యొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముకు సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలు ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములనందు దేవాలయములయందు వేదము పఠించి సదాచారుడై కుటుంబికుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నది తీరమునన్న దేవాలయంలో జపపదాలు లోనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమున ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం, ఆ ధర్మం పునర్మనేహితుడవై కష్టసుఖాలు కలిగించుదగును. తామస ధర్మమును అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబిక చరణార్థం చేయు ధర్మం, ఆ ధర్మం ఫలయు నీయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొయి ఇతిహాసము కలదు. ఆజామిలుని కథ చెబుతాను విను. పూర్వకాలమునందు కన్యాకుబ్జమును నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సర్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్యత ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుగాంచిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాభముగా పెంచుచు అజామిలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తనమునొచ్చు అతి గారాభమున వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంసరించు ఉండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగానే కామందుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవిత్రము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తెలియచుండును. ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటి దగ్గరే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లా పరిణమించినదో వింతగా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధముగా జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడుగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుడెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెను తీయబోగా కొమ్మ విరిగి క్రిందకు పడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎనుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగానే కామాంధరాయునిచే కన్ను మిన్నుగాక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కలిసి ఉండి వారికి 2 కుమారులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చనిపోయారు. మరులా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుంచిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చు నని మాత్రము అతనికి తెలియకుండెను. ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలమునకు జరిగిన తర్వాత
అజామిళుడు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిళునకు భయము చెంది కుమారుని పైన ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణములు విడిచెను. అజామిళుడు నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధారులు యగు శ్రీమన్నారాయణి దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిళుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా, మీరెవ్వరు? వీడు అతి పెద్ద దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి కాగా వానిని మాకు వదలమని కోరగా విష్ణుదూతులు ఇట్లు చెప్పదగిరి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయము 8వ పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ ఇవ్వండి. ఈ 8వ అధ్యాయంలో హరినామ స్మరణార్థ ధన్యోపాయం గురించి తెలుసుకున్నాం కదండి. మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నేను తెలుసుకున్నది ఇంకొక తెలియని నలుగురికి అన్నా తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. స్వామివారికి పూజ చేసుకుందాము. అలాగే స్వామివారి గురించి కథలు తెలుసుకుందాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం నమః శివాయ.